హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక వంశీ తల్లిదండ్రులిద్దరూ కూడా ఇవ్వవలసిన కట్న కానుకల గురించి గుసగుసలాడుతూ ఉంటారు. అపూర్వ అది గమనించి, ఏంటి మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు అనగానే, అది మా ఆవిడ మీరా చెల్లెమ్మతో ఏదో మాట్లాడాలని అంటుంది అనగానే, అందులో సందేహించాల్సిందేముంది? మీరాతో మాట్లాడండి అనగానే, సరే రండి అని చెప్పేసి మీరా అలాగే వంశీ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా ఒక గది వైపు వెళ్తారు. ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి. వెంటనే మీరా ఈ విధంగా అంటూ ఉంటుంది వంశీ వాళ్ళ అమ్మతో, "ఏంటండి మీరు? అక్కడే అన్నీ మాట్లాడొచ్చు కదా! అన్నీ మా అపూర్వ వదినే మాట్లాడుతుంది" అని ఈ విధంగా అంటూ ఉండగా, ఇప్పుడున్న పరిస్థితిలో ఆవిడతో మాట్లాడటం కరెక్ట్ కాదేమో అనిపించింది అని ఈ విధంగా అంటూ ఉంటుంది వంశీ వాళ్ళ అమ్మ. అప్పుడు మీరా వెంటనే చెప్పండి వదిన గారు అని అనగానే, అవును మా ఈ వియ్యంకుల వారితో మాట్లాడుతూనే కదా మాకొక క్లారిటీ వచ్చేది అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఈ వంశీ వాళ్ళ అమ్మ. అప్పుడు వెంటనే మీరా అయితే ఉండండి మా ఆయన కూడా తీసుకుని వస్తాను అనగానే, వంశీ వాళ్ళ అమ్మ ఆగండి ఆగండి అని ఈ విధంగా అంటూ ఉంటుంది. దా ఎందుకని అనగానే, అపూర్వ గారు అవమానించిన కారణంగా ఇప్పటికే మీ వారు భూమిలో కూరుకుపోయారు కదా అనగానే, అదేంటండి మా వారు నిలబడే ఉన్నారు కదా అలా భూమిలో కూరుకుపోయారంటున్నారేంటి వదిన గారు అనగానే, నువ్వు ఇంత తింగరదానివి కాబట్టే మీ ఆయన నిన్ను ఈజీగా బుట్టలో వేసుకొని రెండో పెళ్లి చేసుకున్నాడు అని వంశీ వాళ్ళ అమ్మాయి మనసులో అనుకుంటూ ఉంటుంది. నేనే ఉంటే చాలని చెప్పారు కదా! మళ్ళీ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్నారేంటి వదిన గారు అని చెప్పి మీరా అడుగుతూ ఉండగా, వంశీ వాళ్ళమ్మ ఈ విధంగా అంటూ ఉంటుంది. అడగటానికి, చెప్పటానికి ఏముందండి? పెళ్ళంటే హఠాత్తుగా జరిగిపోయింది. కానీ మీరిస్తానన్న కట్న కానుకల విషయం మాత్రం పర్మనెంట్‌గా మర్చిపోయారు అనగానే, లేదండి పెళ్ళి ఎలా ఆగిపోయిందో చూశారు కదా! కూతురేమో హాస్పిటల్ పాలయ్యింది. అందుకే ఇదంతా కూడా జరుగుతోంది అని ఈ విధంగా అంటూ ఉండగా, వంశీ వాళ్ళ అమ్మ మీరాతో ఈ విధంగా అంటూ ఉంటుంది. అదే కారు విషయమా అనగానే, అవునండి ఇస్తానని చెప్పారు కదా అనగానే, కారు ఒక్కటే కాదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటుంది. అవునండి మీరు అడిగారు కదా అనగానే, మేము అడిగినా మీరు ఇస్తామని చెప్పారు కదా అనగానే, అవునవును ఇస్తామని చెప్పాం అని మీరా అంటూ ఉంటుంది. ఇంకా ఏమేమి ఇస్తానన్నారో గుర్తుందా అనగానే, అవును మా ఆఫీస్ పక్కన ఒక చిన్న బంగళా, 5 ఎకరాల మామిడి తోట అని పలానా ఇవ్వాల్సినవన్నీ కూడా చెప్తూ ఉంటే, మీకు ప్రతిదీ బాగానే గుర్తుందే అని ఈ విధంగా అంటూ ఉంటుంది వంశీ వాళ్ళ అమ్మ. అవును గుర్తుపెట్టుకున్నారు కానీ ఇవ్వటం మర్చిపోయారు అనగానే, అలా ఏమీ అనుకోవద్దండి మా అన్నయ్య 16 రోజుల పండగ నాటికి అన్నీ కూడా ఇవ్వవలసినవన్నీ మీ చేతుల్లో పెడతారు అనగానే, క్లారిటీ వస్తే చాలు ఇక వెళ్దాం పదండి అని చెప్పి మీరా అలాగే వంశీ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇక శరత్చంద్ర వచ్చి అందరితో మాట్లాడుతూ, సారీ సారీ అందరూ నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. ఆఫీస్ పనిలో పడి మర్చిపోయాను అని అంటూ ఉండగా, వంశీ వాళ్ళ నాన్న ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్ళి ఎదురు చూస్తాం కానీ దర్శనం అవ్వాలి అవ్వాలి అని అనుకుంటే అవ్వదు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, మీరు మాట్లాడుతుంటే మా మామయ్యకి అలా నచ్చదు. డైరెక్ట్‌గా మాట్లాడటమే నచ్చుతుంది అనగానే, తీగ లాగితే డొంక కదులుతుందన్నట్లు అనిపిస్తుంది అనగానే, నాకు కూడా అలానే అనిపిస్తుందని చెప్పి వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. వెంటనే ఇక వంశీ వాళ్ళ అమ్మ అలాగే మీరా రావడంతో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. వంశీ వాళ్ళ అమ్మ ఈ విధంగా అంటూ ఉంటుంది వంశీ వాళ్ళ నాన్నతో, ఏంటండి ఏం మాట్లాడాను అని ఆలోచిస్తున్నారు కదా! 16 రోజుల నాటి పండగ నాటికి అన్నీ కూడా మనకి రావాల్సినవి వస్తాయని చెప్పారులెండి అనగానే, అవునా సరే సరే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే ఇక సరే వంశీ మనం బయలుదేరే టైం అవుతుంది వెళ్ళి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనగానే, వంశీ అలాగే ఇందు ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తూ ఉంటారు. వెంటనే ఆశీర్వాదం తీసుకోవడానికి మీరా అలాగే శరత్చంద్ర వైపు వెళ్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ మీరా అలానే చూస్తూ ఉంటారు. ఇందు ఇక ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వెంటనే అపూర్వను పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నాను, మిమ్మల్ని చాలా మిస్ అవుతాను అని అంటూ ఉంటే, నువ్వేమన్నా దేశం దాటి వెళ్ళిపోతున్నావా? లేదు కదా, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు అని ఈ విధంగా అపూర్వ ఇందుకి సర్ది చెప్తూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర, అమ్మ ఇందు ఇప్పుడు నీకు పెళ్ళయింది, నువ్విప్పుడు అత్తింటి పరువు పుట్టింటి పరువు రెండూ కాపాడే బాధ్యత ఒక కోడలిగా అలాగే ఒక కూతురిగా అని ఈ విధంగా శరత్చంద్ర బుద్ధులు చెప్తూ ఉంటాడు ఇందుకి. ఇక కృష్ణప్రసాద్కి కూడా ఆశీర్వాదం తీసుకోమని చెప్పగానే ఇందు ఏమీ ఆలోచించకుండా కృష్ణప్రసాద్ అలాగే మీరా ఇద్దరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఇక ఇంట్లో అందరూ కూడా ఇందు వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉంటారు. ఇందు చెల్లెలు బిందు ఇందుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. వెంటనే శరత్చంద్ర అమ్మ ఇందు ఏడవకూడదు, ఇక బయలుదేరండి అని చెప్పి శరత్చంద్ర దగ్గరుండి ఇందు వంశీలను బయలుదేరబెడుతూ ఉంటారు. ఇక మీరా అలాగే కృష్ణప్రసాద్ ఒక కారులో, అలాగే ఇందు వంశీ ఇక తన తల్లిదండ్రులు ఒక కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇకపోతే అపూర్వ అలాగే తన పిన్ని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటమ్మాయి, ఒకప్పుడు ఇందుకి వాళ్ళ నాన్న అంటే అసహ్యం ఉండేది, ఇప్పుడేమో తన తండ్రి మీద ఎక్కువ ప్రేమ కురిపించేస్తుంది అనగానే ఎలాగో వెళ్ళిపోతుంది కదా, రెండు ఎంగిలి నీళ్ళను వదిలేసి వెళ్ళినట్లుగా ఫీల్ అయిపోయిందిలే అని ఈ విధంగా అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. అది ఎప్పుడు వాళ్ళ నాన్నకి అంత రెస్పెక్ట్ ఇవ్వాలే, పద వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇకపోతే భూమిని హాస్పిటల్కి శారద ఒడిలో పడుకోబెట్టుకొని మరి కారులో తీసుకొని వెళ్ళిపోతుంది కదా. ఇకపోతే భూమి స్పృహలోకి రాకపోయేసరికి భగవంతుడా అని చెప్పి ఆలకిస్తూ వెంటనే ఇక ఆలోచిస్తూ వెంటనే గగన్ శరత్చంద్ర ఇంటికి వెళ్ళిన ఆలోచిస్తూ ఉంటుంది శారద. వెంటనే పూర్ణి ఇంకా రాకపోవడంతో ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి శారద ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే చెప్పురా అనగానే అమ్మ ఎక్కడున్నావు, ఎలా ఉన్నావమ్మా అని పూర్ణి అడుగుతూ ఉంటే బాగానే ఉన్నాను పూర్ణి, నాకు జరిగే అవమానాన్ని మీ అన్నయ్య భూమి ఇద్దరు కూడా అడ్డుకోకపోతే అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఏడ్చుకుంటూ. అలా జరిగి ఉంటే నా శవం ముందు మీ అందరూ కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళమ్మా అనగానే పూర్ణి అమ్మ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జరిగిందంతా కూడా శారద పూర్ణికి వివరంగా చెప్తూ ఉంటుంది. అమ్మ నువ్వు ఇంటికి వచ్చేసాయి, అన్నయ్య భూమిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు అనగానే ఇంకెక్కడ అన్నయ్య అని ఈ విధంగా అంటూ ఉంటే ఏమైందమ్మా అని అడుగుతూ ఉండగా మీ అన్నయ్య శరత్చంద్ర అంతు చూస్తానని బయలుదేరాడమ్మా అనగానే భూమి వెంటనే స్పృహలోనికి వచ్చి ఏంటి ఏం మాట్లాడుతున్నారంటే శరత్చంద్ర అంకుల్ అంతు చూస్తానని గగన్ గారు వెళ్ళారా అనగానే అవును భూమి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది శారద. ఇక భూమి స్పృహలోనికి వచ్చి అక్కడ గొడవ జరగకుండా ఆపడానికి కారులో నుంచి దిగి పారిపోతుంది. వెంటనే ఏం జరుగుతుందమ్మా అక్కడ అని అనగానే జరిగింది చెప్పగలను కానీ జరగబోయేది ఏం చెప్పగలను అని చెప్పి శారద ఫోన్ కట్ చేస్తుంది. పూర్ణికి ఏమీ అర్థం కాదు. భూమి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. గగనిక కారు దిగి ఆవేశంగా వస్తూ కూర్చుని తనుకుంటూ వచ్చి శరత్చంద్ర అని పిలవగానే అపూర్వ అలాగే గోరింటాకు పిన్ని ఇక శరత్చంద్ర అందరూ కూడా బయటకు ఒక్కసారిగా వచ్చేసి గగన్ చూసి షాక్ అయిపోతారు. అపూర్వ నీ మొగుడిని పిలువు అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈరోజు నీ మొగుడు చావుకి ముహూర్తం పెట్టుకొచ్చాను అనగానే అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ముహూర్తం పెట్టుకొచ్చావా నీ బొంద, అక్కడ మీ అమ్మ ప్రాణాలు కాపాడి ఇక్కడ నీ ప్రాణాలను వదుకుపోతున్నావు అనమాట అని అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. గగన్ మాటలు విని శరత్చంద్ర ఇక పైనుంచి కిందికి దిగుకుంటూ వస్తూ ఉంటాడు. గగన్ దగ్గరికి వచ్చి శరత్చంద్ర ఆవేశంగా ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏరా మదమెక్కిందా, నా ఇంటికి వచ్చి ఆంబోతులా రెంకలు వేస్తున్నావు అనగానే ఈరోజు నీ చావుకి ముహూర్తం పెట్టుకొని వచ్చాను అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి అనగానే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గగన్ గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాడు. శరత్చంద్ర ఈ విధంగా అంటూ ఉంటాడు. మా అమ్మకు పెళ్లి చేయాలని చూస్తావా, నీలాంటి వాడిని ప్రాణాలతో వదలని చెప్పి గగన్ అంటూ ఉంటే గగన్ వాళ్ళ నాయనమ్మ కూడా షాక్ అయిపోతుంది. ఏ ఆపరా నువ్వు, అయినా మీ అమ్మకి ఆ రౌడీతో పెళ్లి చేయాల్సిన అవసరం నాకేంటి అని చెప్పి శరత్చంద్ర గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. సరే నేను ఇప్పుడే నిజం నిరూపిస్తానని చెప్పి శరత్చంద్ర ఫోన్ చేస్తూ ఉండగా బావా నేనే శారద మెడలో తాళి కట్టమని చెప్పాను బావా అనగానే అందరూ షాక్ అయిపోతారు. వెంటనే శరత్చంద్ర ఎందుకు అలా చేశావు అపూర్వ అనగానే దానికి కారణం ఉంది బావా, మన ఇంటి పరువు పోకుండా ఉండడానికే అలా చేశాను అనగానే అందరూ షాక్ అయిపోతారు. కృష్ణప్రసాద్ని ఆ ఇంట్లోనే కట్టిపడేసుకుంటే మీ చెల్లికి అన్యాయం జరుగుతుంది కదా, అందుకే అలా చేశాను అనగానే ఒక్కసారిగా కోపం వస్తుంది గగన్కి.